వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అభివృద్ధికి సమిష్ట కృషి అవసరం. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. కర్నూలులో దళిత భూ సమస్యల తీవ్రం. పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన. బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా. బేటీ బచావో ఎక్కడ? నన్నపనేని నరేందర్ ప్రశ్న. వైసీపీ కార్యకర్తలపై కేసులకు నిరసనగా భారీ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసులో 3 నిందితుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వరంగల్లో బీజేపీ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. బేటీ బచావో నినాదం ఎక్కడ ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రశ్నించారు. వరంగల్ తూర్పు చౌరస్తాలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని నరేందర్ ఆరోపించారు. బాధితులు న్యాయం కోరితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శిస్తూ ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. వాయుపుత్రాయ దేవహే తన్నో హనుమత్ ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే మహాదేవ్యే విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు మోక్స్ కేసు ఒక బాలిక మీద అఘాయిత్యం చేసి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి మైనర్ బాలిక మీద భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పేరెంట్స్ను భయభ్రాంతులకు గురి చేసి అధికారం ఉన్నది కదా అని విచక్షణారహితంగా ప్రవర్తించే ప్రయత్నం చేసి దానికి సభ్య సమాజం మేలుకొని ఆ యొక్క బాలిక పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక మధ్యవర్తిని జర్నలిస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు కాబట్టి తనను కూడా దోషిగా ఎఫ్ఐఆర్లో పెట్టాలన్నది మా డిమాండ్. అదేవిధంగా పోలీసులు మాకు నిర్దోషి దొరకలేదు అంటున్నారు. నిర్దోషమో దోషమో నేను సభ్య సమాజంలో ఉన్నా నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి జమానతుదారులతో మరి ఏది నిజం ఏది అబద్ధం? ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడేటువంటి ఆట. ప్రజలందరూ గుర్తించుకోవాలి, ముఖ్యంగా రాష్ట్ర మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బాలిక పట్ల 2 రాజకీయ పార్టీలు ఆడేటువంటి నీచమైన క్రీడ ఏదో ఉందో అది మహిళా లోకమంతా కూడా గుర్తించాలి, మనసు పెట్టుకోవాలి. గుద్దే టైంలో గుద్దాలి అని కూడా ఈ సందర్భంగా మీకు యాద్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కొంతమంది ఫోన్లు బంద్ చేసుకున్నారు, కొంతమంది అడ్రస్లు. నేనేం చెప్తున్నా అంటే మహిళలను గౌరవించలేని వాడు, సమాజాన్ని గౌరవించలేని వాడు, రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు దయచేసి రాజకీయాలలో తప్పుకోండి. ఎవడే మీకు వెయిట్ లిఫ్టింగ్ లెక్క జాకీలు పెడితే లీడర్లు కావాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఇంకో మాటగా చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది.
మరి ఆ నీట్ ఎగ్జామ్ ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 4 సార్లు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షలన్నీ కూడా 65 సార్లు లీక్ అయినాయి. మరి విద్యార్థుల పట్ల నీకు న్యాయం లేదు, బాలికల పట్ల న్యాయం లేదు. కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. పాపలు అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటారు. చెప్పినోనివి నువ్వే, ద్రోహం చేసింది నీ సహాయక మంత్రి కుటుంబమే అని కూడా నీ మాటకు విలువ ఎక్కడ ఉందని నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది. ఇంత మోసం చేసి, ఇంత దగా చేసి, ఇంత ఆగం చేసి ప్రజల్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీకు మెంబర్స్ లేకుండా వాడి బలవంతంగా గద్దె దింపి మీరు ఇవన్నీ కూడా పనులు చేశారు. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఎవరికి దంగని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. మరి కేసీఆర్ గారు వంగుతలేడు, వంగకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళ సంతోష్ జీ అని ఉంటాడు బీజేపీ నాయకుడు. వాళ్ళ బ్యాక్ ఆఫీస్ అంతా చూస్తాడు, ఇచ్చుకున్నాడు పుచ్చుకున్నాడు అన్నీ చూస్తాడు. మరి అటువంటి నాయకుడు ఇక్కడ 4-5 ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కేసీఆర్ గారు దొరకబట్టి లోపల దొరికితే అప్పుడుగా ఈయనతోటి పెట్టుకోవడం మన వల్ల కాదని కుటుంబం మీద పడి, కుటుంబం మీద లేనిపోయిన ఆరోపణలు వేసి సిబిసిఐడి అని చెప్పి ఇంకా రకరకాల మానసిక ఆవేదన పొందే విధంగా ప్రయత్నాలు చేశారు. చివరికి కేసీఆర్ గారు కూడా ప్రయత్నం చేశారు. వారి మీద కూడా ఏం వీక్కున్నారో, ఏమన్నా వీక్కున్నారంటే ఏం వీక్కోలేదు. ఇలా బండి సంజయ్ చెప్తున్నా, నీ అయ్యకు అబ్బకు నువ్వు గుర్తుంటే నీ కొడుకును పోలీసుకి అప్పచెప్పు, నా కొడుకు చేయాలని నిరూపణ చేసుకో. ఇలా మోకరేషాలు ఎందుకు పడుతున్నామని అడుగుతున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర, భద్రకాళి అమ్మవారు, వేములవాడ రాజన్న, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, 10 స్తంభాల గుడి, ఏ గుడి కంటే ఆ గుడికి పోదాం, నిలబడతావా బండి సంజయ్ అని చెప్తున్నాను. ఇంత నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నువ్వు పరుల మీద, నిజాయితీ పరుల మీద, ఒక నిర్దిష్టంగా ప్రజలకు పనిచేసే విధానం ఉన్న వాళ్ళ మీద నిందలు వేసి నాయకుడైతే నువ్వు నిచ్చెన లేకుండా, స్వయంగా ఎక్కకుండా నిచ్చెన పెట్టుకొని ఎక్కితే నీ రాజకీయ భవిష్యత్తు ఇలానే సంక్షోభులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మాన్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కర్నూలులో శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేవాదాయ శాఖ నుంచి ₹1 కోటి పైగా నిధులు మంజూరయ్యాయని, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నామని దేవాలయ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రత్నాలు పెట్టండి. జై నమ పార్వదేవదే. ఈశ్వర వీరభద్రస్వామి దేవతాభ్యో నమః. ఒక నిమిషం. జై జై ఈశ్వర వీరభద్ర స్వామికి జై. ఒక్క నిమిషం. కాదు, ఈ కల్లూరులోని శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం మాకు అదే దాతలందరూ, కల్లూరు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్న అందరు దాతలు మాకు సహకరించినారు. ఈ మా కూటమి ప్రభుత్వం వచ్చినాక దేవాలయ పునర్నిర్మాణానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
నిధులు కేటాయించి మళ్ళీ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దేవాలయ పునర్నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఇది 200 ఏళ్ళ చరిత్ర గల శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి దేవాలయము పునర్నిర్మాణం కోసం పాణ్యం ఎమ్మెల్యే గారు శ్రీ గౌరీ చిత్రారెడ్డి అక్క గారు వద్దకు వెళ్ళి మేము అంతా కల్లూరు గ్రామ పెద్దలందరం కలిసి అభ్యర్థన చేసినాము. దానికి సానుకూలంగా మా గౌరీ చిత్రారెడ్డి అక్క గారు సహకరించి, అలాగే మా కల్లూరు గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి దాతలు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ దాదాపు ఈ దేవాలయ నిర్మాణానికి 1,50,00,000 నిధులను కేటాయించడం జరిగినది. అందులో దాతలు 35 లక్షలు దాకా ఇచ్చినారు. ఈరోజు దినం బాగుందని భూమి పూజ చేయడం జరిగినది. మా కల్లూరు గ్రామ ప్రజలందరికీ, పెద్దలందరికీ, ఈ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ బాగా చల్లగా ఉండాలని, అలాగే మా కల్లూరు గ్రామంలో ఇలా ప్రతి వేడుక పండగలా జరగాలని ఆశిస్తూ తన పొలం విషయంలో వేధింపులు ఎదురవుతున్నాయని ఇండియన్ నేవీలో హవల్దార్గా పనిచేస్తున్న ఏవీజే కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఓర్వకల్ వద్ద ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల భూమిని తానే సాగు చేస్తున్నానని చెప్పారు. అయితే 2 వ్యక్తులు ఫోన్ల ద్వారా వేధిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని విజయ్ తెలిపారు. అట్లా ఉన్నాను కొంచెం నా పేరు అద్దంకి విజయ. నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవీలో వర్క్ చేస్తున్నాను. నా 25 ఏళ్ళ సర్వీస్ నాది. నాకు 2010లో ఓరకల్లో 3 ఎకరాల పొలం 1338 అని నాకు 3 ఎకరాల పొలం ఇచ్చినారు. 1352 చెప్పిన తర్వాత అది కొండ ఉంటే దానిలో 5 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకునేసి దాన్ని బాగా చేసుకుని ఈరోజు నేను పంట సాగులో ఉన్నాను. నేను ఎస్సీ దళితులైనందువల్ల నాకు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్ ఇచ్చినారు. ఆ బోర్ ఈ రోజు కానీ నాకు క్రాప్ లోన్ కింద ఒక 2,70,000 రూపాయలు లోన్ తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ బ్యాంకులో. లోన్ తీసుకుని ఈరోజు సాగులో ఉంటే తర్వాత వేరే అతను వివి నాయుడు అతను, తర్వాత మోహన్ విఆర్ఓ మోహన్ అంట నన్నూరు అతను నన్ను వేధిస్తూ మానసికంగా చాలా వరకు బాధ పెడుతున్నారు. రెండేది ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా బాధ పెడుతున్నా కాకుండా ఫోన్లు చేయడము, బెదిరించడము. వివి నాయుడు అతను, తర్వాత మోహన్ గారు, వీళ్ళు వ్యవహారం ఎట్టుందంటే ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడంతా ఆర్డీఓ అంటే లెక్కలేదు, కలెక్టర్ అంటే లెక్కలేదు, ఎంఆర్ఓ అంటే లెక్కలేదు. ప్రతి ఒక్కరిని వేధిస్తూ బాధ పెడుతుంటూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు అండగా నిలిచిన తలారులో పొలం చూసుకోమంటే అంటించిన తర్వాత నీకు అంతు చెప్తా, మీ ఉద్యోగం తీపిస్తానని చెప్పి బెదిరియడము. ఆ రోజు 2010లో టీజీ వెంకటేశ్వర ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు టీడీపీ ప్రభుత్వంలో రికమెండ్ లెటర్ ఇచ్చినారు. అదేవిధంగా నేను కోస్ట్ గార్డ్లో సునామీ వచ్చినప్పుడు గ్యాలరీ అవార్డు అని చెప్పి మాకు 2007లో నాకు గ్యాలరీ అవార్డు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ప్రొడ్యూస్ చేసినాను మీడియా మా మిత్రులందరికీ. కాబట్టి దయచేసి నాకని కాదు, సరే వాళ్ళు తింటే వాళ్ళు ఇచ్చేయమని చెప్పండి. బెదిరియడము, తర్వాత డ్యూటీ చేసుకోకుండా ఈరోజు మా కమాండర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సెలవు పెట్టుకుని వచ్చిన నేను మా ఎస్పీ గారికి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రతి దానికి వీళ్ళు ఇబ్బంది పెడుతూ మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. కాబట్టి మీ మీడియాలందరికీ మంచి ఎస్సీలని కాదు అన్ని క్యాస్ట్ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పనేసి మీకు నేను మిత్రులందరూ నేను నా మనవి వేడుకున్నాను. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. అది సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమరిలో జరిగిన శ్రమ శక్తి అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సింగరేణి అభివృద్ధికి కార్మికులు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. కొత్త గనుల ప్రారంభంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల పెంపు అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే కోల్ ఇండియాలో ఒకటే ఉండాలి.
ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పించాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చించడం జరిగింది. నాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడ చూసిన తర్వాత అనుకూలంగానే మంచిగా కనబడుతున్నాయి. వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు, సార్ వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. కానీ ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, యాక్సిడెంట్స్ ఎప్పుడైతే ప్రోటోకాల్స్ సరిగా ఫాలో చేయకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో దీన్ని ఈ ప్రోటోకాల్స్ ఫాలో చేయడానికి మేనేజ్మెంటు మంచి ఆడిట్ సిస్టమ్స్ పెట్టి వర్కర్స్ సరిగా ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారు లేదా, మేనేజర్స్ సరిగా ఫాలో చేస్తున్నారా లేదా, ఎందుకంటే మేనేజరే చేయగలుగుతాడు ఈ ఆడిటింగ్ చేసి కార్మికులు సరిగా. ఎందుకంటే ఒక్కోసారి ఏమైనా చూస్తే పని తర్వాత అది చెల్తానే యాటిట్యూడ్ వస్తుంది, అది రావద్దు. ఇలాంటి ఈ సంస్థలలో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే పని చాలా కష్టంగా ఉంటుందో అక్కడ 100% ప్రోటోకాల్స్ ఫాలో చేస్తేనే సేఫ్టీ ఉంటుంది. నేను కూడా కార్మికులతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా డైనమిక్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, మంచిగా ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు, సేఫ్టీ కూడా ఫాలో చేస్తున్నారు. సో సింగరేణి కార్మికులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వాళ్ళకు అభినందనలు. సార్, ఇప్పుడు సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించి చేస్తున్నారు హైదరాబాద్ జరుగు ప్రమాదాలను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రములను మనస్ఫూర్తిగా ప్రమాణం చేయుచున్నాను. నేను చేయ పనుల వలన నాకు కానీ నా సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్లీజ్ దిగండి. సన్మానం పూర్తి చేసుకున్న వారు స్టేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్టేజ్ కొంచెం కమ్యూగా కాకుండా క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఉన్నాయి సింగరేణి సంస్థ ఎట్లా మంచి ప్రొడక్టివిటీ తీసుకురావాలి, సింగరేణి సంస్థ ఈ ఓపెన్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంశాలు కనుక్కోవడానికి ఈరోజు ఈ మైన్స్కి రావడం జరిగింది. KK5కి KK5లో ఎప్పుడు కూడా ఇది ఒక 10సారి నేను ఈ KK5 మైన్స్కి వస్తున్నాను. ఇక్కడ కార్మికులందరూ కూడా ప్రేమతోని మాకు రిసీవ్ చేసుకుంటారు. సో లోపల పోయిన తర్వాత ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ నిజంగానే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ సింగరేణి సంస్థ చూసుకుంటారు. దాన్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది. నేను వారితో అదే చర్చించినాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా మనము సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంటుంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. దాంతోపాటు నిజంగా మంచి విషయం ఏంటంటే ప్రొడక్టివిటీ ఏదైతే ఇస్తున్నారు, ఒక్కొక్క మేనేజరు అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీస్తున్నారు. అందు గురించి KK5లో 1 మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ KK5 మైన్స్లో ఉంది. వారికి కూడా హయ్యెస్ట్ అవార్డు, సేఫ్టీ అవార్డు వచ్చింది మన KK5కి, హయ్యెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా KK5 వచ్చింది. సో ఈరోజు కార్మికులతో మాట్లాడినప్పుడు వారికి చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సార్ మా సొంతింటి కథ ఏమైంది, మా మెడికల్ బోర్డు ఏమైంది, మాకు ఎక్కడైతే మేము నేటివ్ ప్లేస్ ఉందో మాకు అక్కడే పోస్టింగ్ ఇస్తే బాగుంటుంది, కానీ కొందరికి ప్రమోషన్లు అంశము, ఇవన్నీ కూడా చాలామంది వర్కర్స్ రేజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు త్వరలోనే సింగరేణి సంస్థతోని అందరూ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, MLCs సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా పిలిచి సింగరేణి అంశం పైన, ఎందుకంటే సింగరేణి సంస్థకు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎట్లా కొత్త గన్నులు తీసుకురావాలి, ఎట్లా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ కూడా అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను చాలాసార్లు ఇదే చెప్పినాను. 10 సంవత్సరాలు TRS హయాంలో ఏదైతే 1,00,000 ఉద్యోగాలు ఉండనో సింగరేణి సంస్థలో, దాన్ని 35,000 ఘనత TRS ప్రభుత్వం ఉంది. వారు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి, కానీ ఉద్యోగాలు తీసే కార్యక్రమం ఆ రోజులలో తీసుకోవడం జరిగింది. మేము ఇదే చెప్తున్నాము, సింగరేణి సంస్థలో వేలంలో పాల్గొనాలి, కొత్త ఉద్యోగాలు రావాలి, కొత్త మైన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఉత్పత్తి కూడా వస్తుంది. ఈరోజు ఒరిస్సాలో 25 మిలియన్ టన్నుల మైన్స్ సింగరేణి సంస్థ వేలంలో తీసుకోవడం జరిగింది. ఇతర దేశాలలో కూడా
సింగరేణి సంస్థ ఈ తెలంగాణలో ఒక పెద్ద సంస్థ, మంచిగా నడిపించే సంస్థ. దీన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంది. సో ప్రత్యేకంగా నేను ఈరోజు ఇక్కడికి రావడము మా సింగరేణి కార్మికులకు వాళ్ళతో చర్చించి వారి మేలు కనుక్కోవడానికి రావడం జరిగింది. మేము త్వరలోనే మినిమం వేజెస్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నామో ఆ మినిమం వేజెస్ తర్వాత సింగరేణి సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ లేబర్స్ వారి కూడా వేతనాలు పెంచే అవసరం ఉంది. దాని గురించి కూడా వచ్చే సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. 23 థియేటర్లలో సినిమా వేయకపోతే పెద్ద మూవీకి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి సపోర్ట్ అడుగుతామని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మద్దతు అవసరమైతే తప్పకుండా కోరుతామని తెలిపారు. సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సంటేజ్లో వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళని మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలాడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్ లో ఉన్నాం కాబట్టి అందరం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్ గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం. అంతే తప్పితే మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మీ పర్సెంటేజ్ అయితేనే వేస్తాం అని అలా అది చెప్పింది అదే కదా. మరి అది కండిషన్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లం. ఒక హీరోకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది, ఒక నిర్మాతకు సినిమా రేటు నిర్ణయించే హక్కు ఉంది. మరి కోట్ల రూపాయలు పెట్టి థియేటర్ కట్టుకున్న ఎగ్జిబిటర్కు హక్కులు లేవా అని శిరీష్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమలలో ఎగ్జిబిటర్ల సమస్యలు, హక్కులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక హీరోకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా చెప్పండి? ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? సార్ మీరు కర్నూలు నగరంలోని షరీన్ నగర్లో కిరాతకంగా హత్య చేశారు. ఈరోజు షరీఫ్ నగర్లో హత్యకు గురైన సంజన కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పరామర్శించి సంజన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జరగండి సార్ ఒక్క నిమిషం. సంఘటన అనేది విచారకరం. ఏమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దాని మీద ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారితో కూడా మాట్లాడి జిల్లా బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఎందుకు తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా కుటుంబం కూడా భయకంపితులయ్యి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని రక్షణగా ఎస్సీ కమిషన్ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని పరామర్శించడం ఉద్దేశం ధైర్యం చెప్పడం, అదేవిధంగా భరోసా కల్పించడం కోసమే ప్రత్యేకంగా రావడం జరిగింది. మంచి పోరాట యోధుడిని సంజయ్ని కోల్పోవడం కూడా దురదృష్టం. ఎందుకంటే పార్టీ పక్కన పెట్టినా కానీ దళితుల్లో ఒక ధైర్యవంతుడు ఉండటం అనేది అరుదు. అలాంటి ధైర్యవంతుడు, సాహసవంతుడైనటువంటి వ్యక్తిని కోల్పోవడం కూడా దళిత జాతికి తీరని లోటు. తప్పకుండా ఆ పోరాట పటిమను కొనసాగించాలి. ఎవరో హత్య చేశారనో లేకపోతే ఎవరో బెదిరించారనో ఇంకోటి చేసి మన పోరాటాన్ని మానితే అన్యాయం అయిపోయేటటువంటి సమాజంగా దళితులు ఉంటారు. కాబట్టి ఆ దళితుల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేయవలసిందే. ఆ పోరాటానికి మద్దతుగా కూడా ఎస్సీ కమిషనర్ అందరికి కూడా అండగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలియజేస్తూ ఆ కుటుంబానికి రావాల్సినటువంటి ఏదైతే
ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడి త్వరితగతిన పూర్తి అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. దళితులపైన అనేకన్నా కూడా చైతన్యవంతమైనటువంటి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టం. వాటిని నివారించాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దాంతోపాటుగా చైతన్యవంతమైనటువంటి సమాజం తయారు కావాల్సినటువంటి బాధ్యత కూడా దళితుల మీద, అందరి మీద కూడా ఉంది. ఇప్పుడు ఎవరు హత్య చేసినా కానీ నిర్మూలన అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా సంస్కరణ అనేది అవసరం. ఎక్కడ జరుగుతూ ఉంది? ఇప్పుడు వాళ్ళు జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం కానీ త్వరితగతిన వాళ్ళ శిక్షలు వేస్తే వాళ్ళ భయం ఉంటుంది. దాని మీద కూడా సీఎం గారిని త్వరలో కలవబోతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అది వస్తే త్వరితగతిన శిక్షలు అమలు అయితే 5-6 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఇలా శిక్షలకి కాలపరిమితి ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ధైర్యం చేస్తారు ఇలాంటి సంఘటనలు చేయడానికి. అలా జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం 9 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. గతంలో సీతారామయ్య ఇలాంటి రౌడీ సీతారామయ్య ఏరు పారేశారు. అసలు ఇప్పుడు ఎందుకు అలా? ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మాకు వచ్చేటటువంటి రిప్రజెంటేషన్స్ని జిల్లా అధికారులకు తెలియజేసి చర్యలు గట్టిగా తీసుకోమని కోరడం జరుగుతుంది, ఆదేశించడం కూడా జరుగుతుంది. ఓకే, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.